మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్ ట్యాంక్ బండ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వర్సెస్ పోలీసులుగా మారింది. ట్యాంక్ బండపై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బారికేడ్లను గణేష్ ఉత్సవ సమితి తొలగించింది. కొత్త రూల్స్ తెచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని ఉత్సవ సమితి హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్పై నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపు నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అల్టిమేటం ఇచ్చింది. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తొలగించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేశారు పోలీసులు. ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు? దారుసలం ఎజెండా నడవదు, గుర్తుపెట్టుకోండి. భాగ్యనగరం మాది. భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఎన్ని గుండెలు మీకు? ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు? 45 సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానియరా? నడవదు. భాగ్యనగరం లోపట మీ దారుసలం ఎజెండాను నడవనీయము. రైట్గా ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం కోసం ఉత్సవ సమితి వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? గణేష్ ఉత్సవ సమితి వర్సెస్ పోలీసులుగా పరిస్థితి అక్కడ కనిపిస్తుంది, సమాచారం ఏంటి? కార్తిక్, అయితే ట్యాంక్ బండ్ పైన ప్రభుత్వం గణేష్ నిమజ్జనాన్ని బ్యాన్ చేసింది. సో ఇక్కడ గణేష్ నిమజ్జనం చేయొద్దని చెప్పి కూడా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు నిర్వహించింది. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కాసేపటి క్రితమే వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 3 బ్యారికేడ్లను తొలగించి దాదాపు 10 పైగా గణేష్ నిమజ్జనాలను ఇక్కడే చేసింది. ఇక్కడ జనరల్ గా హుసేన్ సాగర్ ను భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు కావచ్చు, భాగ్యనగర్ ప్రజలు దీన్ని వినాయక సాగర్ గా పిలుస్తారు. ఇక్కడ హుసేన్ సాగర్ కాకుండా వినాయక నిమజ్జనాలు చేస్తారు కాబట్టి వాళ్ళు వినాయక సాగర్ గా దాన్ని పిలుచుకుంటారు. సో అటువంటి వినాయక సాగర్ లో ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం ఏ విధంగా చేయనివ్వదు ప్రభుత్వం. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం 2-3 సంవత్సరాలు కూడా నిర్వహించింది. అయితే ఈసారి వాళ్ళు కోర్టు ఆదేశాలు చూపిస్తూ భాగ్యనగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ బ్యారికేడ్లు మొత్తం ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేయనీయకుండా చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న ఈ బ్యారికేడ్లన్నీ కూడా తొలగించారు. అయితే కాసేపు క్రితం మళ్ళీ పోలీసులు వచ్చి ఈ బ్యారికేడ్లను మళ్ళీ యథావిధిగా కూడా ఫిక్స్ చేశారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడ నిమజ్జనం చేయనివ్వకపోతే ఖచ్చితంగా రేపు మొత్తం హైదరాబాద్ ను అష్టదిగ్బంధనం చేస్తామంటున్నారు. సో హుసేన్ సాగర్ అయితే వినాయక సాగర్ లో నిమజ్జనం చేయడం అనేటువంటిది భాగ్యనగర ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిమజ్జన ప్రక్రియ జరిగేలా ప్రభుత్వం చూడాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇటు ట్యాంక్ బండ్ సైడ్ మొత్తం కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు సైడ్ హుసేన్ సాగర్ సైడ్ మాత్రం మనకు ఈసారి క్రేన్స్ అయితే నెక్లెస్ రోడ్ వైపు క్రేన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా క్రేన్ నెంబర్ 4, 5 కావచ్చు, ఎగ్జాక్ట్ గా అక్కడే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కూడా జరుగుతుంది. అలాగే ఈసారి హైదరాబాద్ గణనాథులు మొత్తం కూడా నెక్లెస్ రోడ్ వైపు అటు ట్యాంక్ అయితే ఎన్టీఆర్ మార్గ్ వైపే నిమజ్జనం కానున్నాయి. పూర్తిగా ట్యాంక్ బండ్ వైపు చూసుకుంటే ఇటువైపు మొత్తం కూడా ఈసారి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రక్రియను ఈసారి ఇటువైపు జరగకుండా ఇక్కడ వైపు పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనం జరగాలి అనేటువంటిది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాసేపటికి వచ్చి ఇక్కడ బ్యారికేడ్లు మొత్తంగా కూడా తొలగించి వినాయక నిమజ్జనాలు కూడా చేశారు. సో ఖచ్చితంగా ఈ రోజు రాత్రి వరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లు మొత్తం కూడా తొలగించి ఇటువైపు కూడా క్రేన్లు ఏర్పాటు చేయాలి. ఇటువైపు ట్యాంక్ బండ్ వైపు ప్రజలు వినాయక నిమజ్జనం చేస్తేనే అది భాగ్యనగర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంటుంది అనేటువంటిది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్తుంది. సో మొత్తానికి అటు ప్రభుత్వం వర్సెస్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఒక గొడవ
ఎక్కువగా మారిపోయింది అనేటువంటి చెప్పవచ్చు. సో మరి ఈ రోజు రాత్రి వరకు మరి చూసి మరి రేపు మొత్తంగా కూడా దీనిపైన ఎక్కడికక్కడ ఆందోళన చేస్తామనేటువంటిది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి చూడాలి. ఎవ్రీ టైం కోటాదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇటువైపు ట్యాంక్ బండ్ వైపు నిమజ్జన ప్రక్రియ అనేటువంటిది జరిగింది. మరి ఈసారి ప్రభుత్వం ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ పైన వినాయక నిమజ్జనం చేయకూడదు అనేటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. మరి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మరి రేపు తీసుకోబోయేటువంటి డిసిషన్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.